మార్నింగ్ దోస్తులు, మీరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటి టిఫిన్ మాది అయితే ఇగో అటుకులు ఉప్మా. ఇగో ఇవి అటుకులు, దొడ్డు అటుకులు అందరి ఇళ్ళల్లో ఉంటాయి. ఈ అటుకులు ఉప్మాను తొందరగా ఈజీగా టేస్ట్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చూడరు. ఇగో అటుకులు మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. క్యారెట్, బీన్స్, ఎండుమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ ఒక్కలు, టమాటా ఒక్కలు, కరివేపాకు, ఇట్లా కూరగాయలు అన్నీ వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. గిన్నె పెట్టి నూనె పోసిన. ఇప్పుడు ఇక మనం వేయాల్సినవి అన్నీ వేసేద్దాం. ఆయిల్ బాగా వేడైన దోస్తులు ఇగో జీలకర్ర, ఆవాలు ఇవి కొంచెం చిటపటమన్న తర్వాత పల్లీలు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు చిటపటమన్నాయి. ఇగో పల్లీలు. ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పల్లీలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఎండుమిర్చి, మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ ఇంకా చలికాలం కదా జలుబు ఉందని. ఉల్లిపాయ వక్కలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బీన్స్, టమాటాలు వేసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మన కూరగాయ వక్కలు వేసుకుందాం. ఇవి బీన్స్ వక్కలు, క్యారెట్, ఒక టమాటా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి వీటిని ఫ్రై చేసుకుందాం. ఉప్పు కూడా వేసినాను. ఇప్పుడు ఈ కూరగాయ మనం వేసిన కూరగాయ ముక్కలు కొంచెం ఒక 50% మగ్గే వరకు పెట్టండి. మీడియం మంట మీద ఉంచాలి. ఇక మనం వేసిన కూరగాయ ముక్కలు మంచిగా 50% మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇక మనము నీళ్ళల్లో నానిపి పెట్టుకున్న అటుకులను మనం కొంచెం ఇట్లా జాలి గిన్నెలు వేసుకున్నాం అనుకోండి, నీళ్ళన్నీ పోతాయి. ఇట్లా మొత్తం గట్టిగా చేతితోటి అదుముకుంటూ మంట సిమ్లో పెట్టి ఈ అటుకులు ఇందులో వేసి మంచిగా కలపాలి. ఇంకా మీకు ఇష్టమైతే ఇలా పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసుకుంటే ఒంటికి మంచిగా, కంటికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. మన అటుకులు ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకా చివరగా కొత్తిమీర జల్లుకొని దించేసుకుంటే వేడి వేడిగా తింటే ఈజీ అయినా హెల్దీ అయినా అటుకులు ఉప్మా రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ లైక్ చేయండి దోస్తులు. ఇంకా ఈ అటుకులు ఉప్మా వేడిగా ఉన్నప్పుడే తినాలి, చల్లారినాక తింటే అస్సలు బాగోదు, టేస్ట్ పోతుంది. మళ్ళీ తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు పైన వేసుకొని ఇంకా టేస్ట్ అద్దరిపోతుంది. ప్లీజ్ లైక్ చేయండి దోస్తులు. బాయ్.